అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. అర్థం ఏంటి? శిక్షని ఇచ్చే గద్దింపు ఏం చేస్తట? జీవ మార్గాన్ని చూస్తుందట. కాబట్టి దేవుని ఉపదేశాన్ని, ఆజ్ఞని మనము ఏం చేయొద్దు? రిజెక్ట్ చేయొద్దు. చెప్పండి అందరూ, తిరస్కరించొద్దు. దేవుని మాటని, దేవుని గద్దింపుని, దైవజనుల మాటని వినయముతో, విధేయతో స్వీకరిస్తూ ప్రభు కొరకు ముందుకు సాగుదాం. లైవ్ చూస్తున్న వారికి, మీకు కూడా ఇక్కడికి వస్తున్న వారు, వెళ్తున్న వారు ఇటువంటి కృప పొందుదురుగాక. ఆమేన్. అన్ని శుద్ధపరచు, శుద్ధీకరించు. మేమందరము నిన్ను పోలిన వారిగా మారిపోవాలా, నీ హృదయానుసారులుగా మారిపోవాలా. అట్టి విధంగా మా అందరినీ మార్చండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని వారి జీవితాల లైవ్లు ఇక్కడ సమర్పించుకున్నాం. మేమందరం నీ మాటకి లోబడి నీ కృపని పొందుదుముగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.